గోరెంట్ల మాధవ్ను అక్రమంగా అరెస్టు చేశారు అని మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసులన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి పెట్టిన పోస్టులు చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది అన్నారు. కిరణ్ ను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని వెల్లడించారు. చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా లోపభూయిష్టంగా ఉంది. అన్ని కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాం. దీనికి అంతా కారణం ఏంటంటే ఒక గొప్ప స్త్రీ, ఒక పయస్ లేడీ, వారిని గురించి అతను చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి అతను పెట్టిన పోస్టింగ్స్, అతను మాట్లాడిన మాటలు వింటే ఉప్పు కారం తిన్నోడికి ఎవరికైనా తిననోడికి కూడా రక్తం మరగదా అని అడుగుతుండా. ఆ కార్యక్రమంలో 6 గంటల సేపు అతను పెట్టినటువంటి పోస్టింగ్స్ నడిపి యూట్యూబ్లో చూపించి, ఛానల్స్ లో చూపించి, మీరు తర్వాత తూచని చెప్పి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని భావించి ఒక నాటకం ఆడి ఒక ఐవాష్ గా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి మీరు చేతులు దులుపుకోవాలని చూశారు.